చంచలమ్మ అసలు నిజం ఏంటో తెలుసుకొని వాళ్ళ మనుషుల్ని పంపించి సేటుని పొలం దగ్గరికి తీసుకొని రమ్మంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ మనుషులు వెళ్లి సేటుని పొలం దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సేటు మాత్రం ఎందుకు నన్ను ఇక్కడికి పిలిపించారు అని చెప్పేసైతే చంచలమ్మను చూసి అడుగుతూ ఉంటాడు. నువ్వు అసలు నిజం చెప్తావా లేదా అని చెప్పేసైతే చంచలమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సేటు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తూ ఉంటాడు. ఇంతలో రవికి ఫోన్ చేసి నువ్వు త్వరగా పొలానికి రా అని చెప్పేసైతే పిలిపిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పొలం దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సేటుని చంచలమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు పెద్దమ్మకి ఈ విషయం మొత్తం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయంగా చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర ఆ సేటు కూతురు దగ్గరికి వెళ్ళి ఏంటి చెల్లి నిన్న చెప్పింది అంతా నువ్వు నిజమేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ చెల్లి మాత్రం ఇదిగో అక్క చూడు కావాలంటే అని చెప్పేసి అయితే వీడియోని తన ఫోన్లో చూపిస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ చెల్లి ఈ వీడియోని నాకు కాస్త ఇస్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఆ వీడియోని తీసుకొని వెళ్ళి చంచలమ్మ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయిని చూసి బాబాయ్ బాబాయ్ నా భర్త నిర్దోషి ఇదిగో ఈ వీడియోని చూడు బాబాయ్ అని చెప్పేసి అయితే వాళ్ళ బాబాయికి చూపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మను కూడా చూపించాలి అని చెప్పి చంచలమ్మ ఇంటి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ చంచలమ్మ గారు ఇక్కడ లేరు పొలంలో ఉన్నారు, నువ్వు ఆవిడ దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళి ఈ వీడియోని చూపించు చంటి నిర్దోషి అని తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర సరే అని చెప్పి చంచలమ్మ దగ్గరకు బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రవి మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.